శనార్థులందరికీ మంచిగున్నారులా. నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల తక్కనొచ్చిన. ఇక వార్తలేమున్నాయో పురాగర్సుకుందాం పారి. ఏమి వాన చిట్టపట్టలాడుతుంది. సలట్ల మీద బురద కిచ్చకిచ్చున్నది. బయటికోకుండా ఇంటి పట్టునే ఉండి మన N9 మీడియాల వార్తలు చూసి ఈ ప్రపంచకం మొత్తాన్ని తెలుసుకోండి. ఉత్తగానే ఊరు తిరిగి పరిశ్రమ పట్టించుకోకుర్రి, ముందే చెప్తున్నా. నేను చచ్చిపోతా, నా కొద్ది పుట్టుక చెడవుట్న నేను. అరే ఎవరన్నగింత గొల్కల మంది ఉంటీరి నాకు, నేను చచ్చిపోతా. ఏమైంది పోరికి పిసపిస చేస్తుందని పర్షాన్ అవుతుర్రు కదా మీరు. మరేం చేయాలి చెప్పుర్రి మీరే. 3 దినాల సంధి ఎక్కడ చూసినా కమ్మ అంటే అమ్మ, కమ్మ ఒక కులం కాదు, విశ్వవిద్యాలయము. కొండ మీద అమ్మోరు, కొండ కింద కమ్మోరు. తొందరలో అమెరికా అధ్యక్షుడు కమ్మోడే అవుతాడని ముచ్చట్లు ఇంకా ఈయనొస్తున్నాయి. ఇవన్నీ నా గుండెకాయ లబ్ డబ్ అని కొట్టుకుంటారా చెప్పుండి. కమ్మ 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 అని కొట్టుకుంటుంది. కమ్మలన్న పుట్టనందుకు బతుకు మీద ఆశ వచ్చిందంటే నమ్మురి. మొన్న మాదాపూర్లా KGF అదే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సభ అయ్యింది. అక్కడికి వచ్చిన రేవంత్ అన్న, బండ్ల గణేష్ అన్న, భారతీయం సత్యవానవ్వ అందరూ కమ్మ భజన చేసిర్రు. కడుపు నింపేటోడే కమ్మోడంట. అయినా ఈ కాలంలో కులమేడుందని మనమంతా భ్రమపడ్డం గాని అవతల కుల సభలు పెట్టుకొని కుల భజన చేసుకుంటున్నారు. పిలిచిరు కదా సభకని రేవంత్ అన్న కూడా మొహమాటం లేకుండా 2 ఆకులు ఎక్కువనే పొగిడిండు కమ్మోళ్లను. ఒక్కొక్కరు తక్కువ తినలేదన్నట్లు ఓ పొట్టు పొట్టు పొగడతలవాన కురిపిస్తూనే ఉన్నారు. ఏమో పోండి, అందరం కలిసిమెలిసి ముందుకు పోదాం అనుకుంటే కులం వర్గం అని మనుషుల్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ పెద్ద మనుషులు అని చెప్పి సోషల్ మీడియాలో నెట్టన్నలు మాటలు అంటున్నారు. ఇంకొకరైతే ఇంకో అడుగు ముందుకేసి ఈ రోజేం వారం అంటే 8వ వారం, అదే కమ్మవారం అని ట్రోల్స్ కూడా చేస్తున్నారు. నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కనొచ్చిన. ఈరోజు వార్తలు ఏమున్నాయో పురాగర్సుకుందాం. నన్ను ఫాలో చేసి బగ్గా ఫేమస్ చేస్తారు కదా, చెయ్యండి మర్చిపోకండి. ఈనాడు మా ఎవళ్ళని చూసినా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఎవళ్ళకేమైనా సోషల్ మీడియాలో ఖాతాలు అయితే ఉంటున్నాయి. మళ్ళా చిన్న శిస్తర పిడుగుల కూడా ఈ పొద్దు రేపు రీల్స్లో యాక్టింగ్ చేస్తున్నారు. పాటకు పెదాలు కలుపుతున్నారు, ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. ఫేమస్ గానికే తీరొక్క తారీఖల వీడియోలు చేస్తున్నారు. ఇక లేని కథలు పడుతున్నారు. మొన్ననే అట్లా రీల్స్ అనుకుంటా ఓ పోరి లోయల పడి జీవిడిచింది మనం చూసినాం. ఇగో ఇప్పుడు 9 ఏళ్ల పొరగాడు కూడా రీల్స్ చేసుకుంటా జీవిడిచిండు. పిల్లగాన్లు చదువుకోండ్రా అంటే ఒక్క కాడ కూడి ఇన్స్టా రీల్స్ చేసుకుంటామని అంటున్నారు. అట్లా వీడియో మోజుల పడి పిల్లలే షెట్టుకొక్క పిల్లగానికి ఊరేసినట్టు చేసి వీడియో తీసుట్లా మునిగిపోయిర్రు. పుసుక్కున ఉరితాడు ఉరిపడ్డది. తాడు మెడకురివడి ఆ పిల్లగాడు గిలగిల కొట్టుకొని పానం ఇడిచిండు. అబ్బా పోరడు భలే యాక్టింగ్ చేస్తున్నాడు రా అని దోస్తుగాళ్ళు కుషై వీడియో తీసిర్రు. ఎంతసేపటికి వాడు కదలకపోతే పెద్దలను పిలిచిర్రు. ఇంకేముంది కథ కంచికి అందరి కళ్ళలో చెరువొచ్చింది. ఈ కథ అంతా మొన్న మధ్యప్రదేశ్లోని మురైనా జిల్లాలో జరిగిందట. పాపం మా కన్నోళ్ళ కడుపుకోత చెప్పతరం అయితలేదుల్లా. పాలించటోని అండుంటే ప్రజల ప్రాణాలు కూడా ఒక లెక్కనా చెప్పురి. అధికార గర్వం నెత్తికెక్కితే కండ్లు కానరావు. బీజేపీ సర్కారు చేసే పనులు కూడా గిట్లనే ఉన్నాయి. కన్ను మిన్ను కానక అడ్డొచ్చిన వాళ్ళందరినీ మట్టిలో కలుపుతున్నారు. నోరులేని వర్గాల దిక్కున అడేటోళ్ళు లేరని అడ్డగోలు పనులు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రేవా జిల్లా మంగావా పోలీస్ స్టేషన్ పరిధిలా హినితా జోరోట్ అనే ఊర్లో మమతా పాండే, ఆశా పాండే అనే 2 ఆడబిడ్డల కష్టం చూస్తే కండ్లలో నీళ్ళు ఆగుతలేవు. 6 గాలం కష్టం చేసి అన్నం వండించుకునే భూమిలా ప్రభుత్వం అక్రమంగా రోడ్డయ్య చూసింది. మా భూమి మీదకెళ్ళి మాకిష్టం లేకుండా మీరెట్లా రోడ్లేస్తారు చూస్తామని 2 ఆడబిడ్డలు ట్రక్కు అడ్డం కూసుంటే వాళ్ళ మీన్కెళ్ళి ట్రక్కెడు మన్ను ఓసిర్రు. బతికున్నంగానే వాళ్ళు మట్టిలో మునిగిపోతే ఊరోళ్ళు చూసి దవాఖానకు పట్టుకుపోయిర్రు. పాపం బిడ్డలు నమ్ముకున్న భూమి కోసం పానాలకు తెగిచ్చిర్రు. ఇవే ఇక ఇయాల్టి ఇచ్చంత్రం ముచ్చట్లు. అందరూ పైలంగుండురి, మళ్ళా రేపొస్తా.